CSL Recruitment 2024 Cochin Shipyard Limited Recruitment 2024. సో ఈ నోటిఫికేషన్ పబ్లిషన్ డేట్ వచ్చేసి 4th December. కోచిన్ షిప్యార్డ్లో పర్మనెంట్ వేకెన్సీ, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ 2024. సో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది ఎగ్జిక్యూటివ్ ట్రైనీ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్ట్ అండ్ సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ హ్యూమన్ రిసోర్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ డొమైన్స్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, నేవల్ ఆర్కిటెక్ట్ అండ్ సివిల్. సో ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి, 65% మార్క్స్తో ఉండాలి. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే MCA చేశారో వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. 65% మార్క్స్ ఉండాలి. అండ్ వ్యాలిడ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఏజెన్సీస్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ DBMS, నెట్వర్కింగ్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్, ERP సిస్టమ్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. తర్వాత హ్యూమన్ రిసోర్స్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు మాస్టర్ డిగ్రీ వచ్చేసి 2 years ఆఫ్ మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. ఇది కూడా ఈ పర్టికులర్ డొమైన్లో. అండ్ 65% మార్క్స్ ఉండాలి. మాస్టర్ డిగ్రీ వచ్చేసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, HR స్పెషలైజేషన్ ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ లేబర్ వెల్ఫేర్ ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్. సో ఈ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఫినాన్స్ నెక్స్ట్ వేకెన్సీ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫినాన్స్ స్ట్రీమ్లో మీరు CA పాస్ అయి ఉండాలి. అది కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఈ ఎగ్జామ్ పాస్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 6th December 2024. లాస్ట్ డేట్ టు అప్లై 6th January 2025. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెకానికల్ స్ట్రీమ్ వరకు అయితే టోటల్ వేకెన్సీస్ 20 ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ 8, OBC 6, 3 వచ్చేసి SC కేటగిరీ, 1 ST, 2 వచ్చేసి EWS కేటగిరీ. ఎలక్ట్రికల్ డొమైన్లో టోటల్ వేకెన్సీస్ 4 ఉన్నాయి. 4లో 2 అన్రిజర్వ్డ్, 1 OBC, 1 for SC. అండ్ ఎలక్ట్రానిక్స్ డొమైన్లో టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి, 1 for అన్రిజర్వ్డ్, 1 for ST వేకెన్సీ. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ నావెల్ ఆర్కిటెక్చర్లో టోటల్గా 6 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి, SC కేటగిరీ 2, ST కేటగిరీ 1. సో సివిల్ స్ట్రీమ్లో 3 వేకెన్సీ ఉన్నాయి, 2 for అన్రిజర్వ్డ్, 1 for ST. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 వేకెన్సీ ఉన్నాయి, 1 for SC, 1 for OBC, 1 for అన్రిజర్వ్డ్ కేటగిరీ. హ్యూమన్ రిసోర్స్లో టోటల్గా 4 వేకెన్సీ ఉన్నాయి, 2 for అన్రిజర్వ్డ్, 1 for OBC, 1 for ST. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫినాన్స్ స్ట్రీమ్లో 3 వేకెన్సీ ఉన్నాయి, 2 for అన్రిజర్వ్డ్, 1 for OBC. టోటల్గా 44 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. డిగ్రీ, డిప్లొమా, ITI, బీటెక్, ఇంకా సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వారు ఎవరైనా కూడా ఈ లాస్ట్ 1 weekలో చాలా నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంది. సో జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ థంబ్నెయిల్స్. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఇక్కడ యాన్యువల్ CTC వచ్చేసి 14 lakhs per annum అండి. సో అప్రాక్సిమేట్గా పర్ మంత్ వచ్చేసి మీకు 80,000 to 80 rupees వస్తుంది ఇన్ హ్యాండ్ శాలరీ అలాంగ్ విత్ ఆల్ ది అలవెన్సెస్. సో యాన్యువల్ CTC వచ్చేసి 14 lakhs per annum ఉంటుంది. సో అపరేజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు అయితే 27 years. అండ్ డిఫరెంట్ కేటగిరీ వాయిస్కి సో ఇక్కడ OBC కేటగిరీకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC ST కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ CSL కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి phase 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. 60 మార్క్స్కి ఉంటుంది ఆబ్జెక్టివ్ టెస్ట్. అవుట్ ఆఫ్ 60 minutes ఉంటుంది. 60 minutesలో 60 marks. 5 questions వచ్చేసి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 5 questions, న్యూమెరికల్ ఎబిలిటీ 5 questions, అండ్ రీజనింగ్ ఎబిలిటీ 5 questions. సబ్జెక్ట్ వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ 40 questions అడుగుతారు. సో టోటల్గా 60 questions, 60 marks, 60 minutes అనేది టైం ఫ్రేమ్. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. సో phase 1 ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని గ్రూప్ డిస్కషన్కి పిలవడం జరుగుతుంది. ఫర్దర్గా రిటన్ ఎగ్జామినేషన్, రిటన్ స్కిల్స్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ 40 marks ఉంటుంది. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు చూసినట్టుగా ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్కి మాత్రం 60 marks ఉంటాయి. గ్రూప్ డిస్కషన్కి 10 marks, రిటన్ స్కిల్స్ వచ్చేసి 10 marks, పర్సనల్ ఇంటర్వ్యూ 20 marks. టోటల్గా 100 marksకి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి వేరియస్ టెస్ట్ సెంటర్స్ ఇన్ కేరళలో మాత్రమే ఉంటుంది. సో phase 1 ఎగ్జామినేషన్ కేరళలో ఉంటుంది CSL. సో మీరు ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటే కేరళ వెళ్ళాల్సి ఉంటుంది.
సో ఎందుకంటే కేరళ వెళ్ళాం కాబట్టి ద హెడ్ కౌంట్ అంటే నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ హూ అప్లై అనేది లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ వేరే స్టేట్ నుంచి కేరళ వచ్చి రాయాలి కాబట్టి సో ఇది యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో గివ్ ఏ ట్రై. సో ఫేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ కేరళలో ఉంటుంది. ఫేజ్ 2 కూడా ఇక్కడ కొచ్చి CSL కొచ్చిలో ఉంటుంది. సో ఇక్కడ ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఇక్కడ కట్ ఆఫ్ ఎవరైతే ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని 1:6 ప్రకారం ఫేజ్ 2 ఎగ్జామినేషన్ అంటే గ్రూప్ డిస్కషన్, రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఈ పర్టికులర్ నెక్స్ట్ ఫేజ్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఫైనల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లేదా వీడియో అనేది షేర్ చేయండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 1000 రూపీస్ అండి. 1000 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ లాస్ట్ టు అప్లై వచ్చేసి 6 జనవరి 2025. సో ఒకవేళ అప్లికెంట్స్ బిలాంగింగ్ టు SC/ST కేటగిరీ వారికి ఎటువంటి ఫీజు లేదు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అప్లికెంట్స్ బిలాంగింగ్ టు PWD category need not pay any application fee. They are also exempted from payment of any application fee. సో ఇది కన్సిడరేషన్ పాయింట్ PWD కేటగిరీ వారికి. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి cochinshipyard.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 6 జనవరి 2025. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ థంబ్నెయిల్. అక్కడ డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఆ లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.